కూటమి నేతల్లో రాజ్యసభ రేస్ మొదలైంది. ముగ్గురు సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతోంది. మరి ఈ రాజ్యసభ రేస్ లో ఎవరున్నారు, ఏ పార్టీ నుంచి ఎవరు సీట్ ఆశిస్తున్నారు చూద్దాం. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకి రేపు నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. రేపటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. అలాగే మరొక సీటుకి కాకినాడ టీడీపీ నేత సానా సతీష్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. రాజ్యసభ సభ్యుల ఎంపిక, బీజేపీ ప్రతిపాదనపై ఇవాళ పవన్ తో చర్చిస్తారు సీఎం చంద్రబాబు. అయితే బీజేపీ నేతలు తనతో చర్చిస్తున్నట్లుగా నిర్ధారించారు ఆర్ కృష్ణయ్య. 2-3 రోజుల్లో బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య నామినేషన్ వేస్తారు అన్న టాక్ వినిపిస్తోంది. కూటమికి పూర్తి స్థాయి సంఖ్యాబలం ఉన్నందున ముగ్గురు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇక లాంఛనమే. నాటుకోళ్ల పెంపకం చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు నుండి డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ తో మాట్లాడదాం. ఈశ్వర్, ఎన్నికన్నది లాంఛనంగానే మారింది, కాకపోతే ఎవరు అనే దానిపై ఇంకా చిన్న తర్జన భర్జనలు జరుగుతున్నాయి. చర్చలు ఎలా జరగబోతున్నాయి ఈరోజు? సాధారణంగా ఒక డిప్యూటీ సీఎంని కలిస్తే పెద్ద విషయం ఏమి కాదు, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో పర్టికులర్గా అధికార కూటమి పార్టీలో డిఫరెంట్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళు కావడం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ కావడం, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటనకి చాలా ఆసక్తి కలిగిస్తుంది. రాష్ట్రం మొత్తం మీద పవన్ కాకినాడ పర్యటన అయితే కొన్ని రీల్స్ రూపంలో భారీ అవుతుంది. ఎందుకంటే కొన్ని నాటికల్ మైళ్ళ దూరంలో ఒక షిప్ను ఆపి అక్కడ దాకా పవన్ ఆ సముద్రంలో వెళ్ళి వాటిని దగ్గర అధికారులను కావచ్చు, పోర్ట్ అధికారులను నిలదీసిన తీరు కావచ్చు, అవన్నీ రీల్స్ రూపంలో విస్తృతంగా రాష్ట్రం మొత్తం సర్క్యులేట్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం ఈరోజు జరుగుతుంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్లలో దాదాపు 48,000 కోట్ల రూపాయల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైసు రాష్ట్రం నుంచి ఎగుమతైంది. నిన్న విశాఖపట్నం నుంచి 2 రోజుల క్రితం విశాఖపట్నం పోర్ట్ నుంచి 1,83,000 మెట్రిక్ టన్నుల వీటికి సంబంధించిన రైస్ ఎక్స్పోర్ట్ అయిందన్నట్టుగా వాళ్ళ నివేదికలో ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దాని మీద పెద్ద ఎత్తున ఈరోజు ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరగబోతుందో అన్న ఆసక్తి అయితే నెలకొంది. దీనికి తోడు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. రాజ్యసభకి జనసేన నుంచి కాకుండా భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్యని రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది. ఆ మేరకి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా సమాచారం ఇచ్చింది. మొదట అమిత్ షాను కలిసినప్పుడు పవన్ కళ్యాణ్కి అదే చెప్పారు. అదే సమయంలో మొన్న ప్రైమ్ మినిస్టర్ని కలిసినప్పుడు కూడా ఢిల్లీ టూర్లో అదే చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉంది. దాదాపు వీళ్ళ భేటీ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ప్రకారం అయితే 1:30 పాటు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి షెడ్యూల్ అయితే సాయంత్రం 5 గంటల వరకు ఇంక మిగతా ఎలాంటి షెడ్యూల్ లేదు కాబట్టి ఎక్కువ సమయం జరిగే అవకాశం ఉంది. అనేక రాజకీయ అంశాలు, నామినేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో నెలకొన్న ఇతర సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టుల వ్యవహారం కావచ్చు, ఐపీఎస్ల అధికారుల వ్యవహారం కావచ్చు, అనేక అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది.